పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందం అంటే అద్దంలో కనిపించే రూపం అనుకుంటారు చాలామంది. కానీ నిజమైన అందం ఎదుటివారి లోపాన్ని కూడా ఇష్టపడే మనసులో ఉంటుందని నిరూపించింది ఆ జంట. కులం మౌనంగా రోధించినా, మతం అడ్డుగోడలు కట్టినా, శారీరక వైకల్యం వెక్కిరించినా వాటన్నిటిని దాటుకొని ప్రేమ అనే 2 అక్షరాల బంధం విజయం సాధించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ వివాహం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ కథకు బీజం పడింది పాఠశాల గదుల్లో. శశి, గౌసియా ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటూ పెరిగారు. శశి ఒక మరుగుజ్జు. లోకం అతని చూసి జాలిపడిందేమో కానీ గౌసియా మాత్రం అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రేమించింది. శశి జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగం సంపాదించగా, గౌసియా ఫార్మసిస్ట్గా తన కాళ్ల మీద తాను నిలబడింది. కెరీర్ సెట్ అయ్యాక తమ స్నేహాన్ని పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగానే మన సమాజంలో మతాంతర వివాహాలకు అడ్డంకులు ఎక్కువ. గౌసియా ముస్లిం కావడం, శశి హిందువు కావడం వీరి పెళ్లికి మొదటి అడ్డంకిగా మారింది. దీనికి తోడు శశి మరుగుజ్జు కావడం గౌసియా కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించింది. తన కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయంతో వారు ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజం ఏమనుకుంటుందో అన్న ఆందోళనలో వారు పెట్టిన అభ్యంతరాలను గౌసియా ఎంతో ఓపికగా ఎదుర్కొంది. తాను ఇష్టపడిన వ్యక్తి శారీరక ఆకారం కంటే అతని మనసు తనకు ముఖ్యమని ఆమె దృఢంగా నమ్మింది. కుటుంబ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురు రావడంతో చివరకు గౌసియా తన ఇంటి నుంచి బయటకు వచ్చి శశితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తమ పెళ్లికి రక్షణ కల్పించాలని, తమను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరుతూ ఈ దంపతులు ఇనుగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. వీరి కథ విన్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇరు కుటుంబాల వారిని స్టేషన్కు పిలిపించిన పోలీసులు గౌసియా ధైర్యాన్ని చూసి అభినందించారు. పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ప్రేమ జంటకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. నేటి కాలంలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న జంటలు ఎందరో ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లో రూపం, మతం కంటే మనసే గొప్పదని చాటిన గౌసియా శశుల వివాహం ఎందరికో ఆదర్శం. రూపురేఖలతో పనిలేదు, తోడుంటే మనసుంటే చాలు అని నిరూపించిన ఈ జంటపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శారీరక లోపాలను ఎత్తిచూపే వారికి, కులమతాల పేరిట విద్వేషాలు పెంచేవారికి ఈ మచిలీపట్నం జంట తమ జీవితంతో గట్టి సమాధానం ఇచ్చింది.